ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దామా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చాలా సింపుల్ వాక్యం, చాలా సింపుల్ వాక్యం మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. నేను కొన్ని వచనాలు చదువుతూ ఉండగా నాతో కొంచెం ఓపిక పట్టండి. తర్వాత మనం ప్రభువు మాట్లాడే విధానం ఏమిటో, ప్రభువు మీతో ఏం మాట్లాడదలుచుకున్నాడో మీరు తప్పనిసరిగా మీరు వింటారు. ఆమేన్. ఇక్కడ ప్రతి హృదయం దేవుని స్వరాన్ని వింటది, నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే నేను చెప్పే వాక్చాతుర్యంలో లేదది, మాట్లాడే ఆయన యొక్క స్వరంలో ఉంది. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు స్వరము మాట్లాడితే రాళ్ళు సహితం వింటాయి. నా విశ్వాసం కాదది, మాట్లాడే వాని యొక్క ప్రభావం అది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయన అటుగా వెళితే రాళ్ళు ఆయన స్తుతిస్తాయట. మీరు స్తుతించకపోతే ఎవరు స్తుతిస్తారు? రాళ్ళు స్తుతిస్తాయట. ఆయన యొక్క వాక్యము శుతి వంటిది, ఆయన వాక్యము అగ్ని వంటిది. ఆ వాక్యానికున్న స్వభావాన్ని బట్టి వాక్యం వచ్చినప్పుడు మీతో మాట్లాడగలదని నేను ఇక్కడ నిలబడుతున్నాను. ఆమేన్. నా పరిచర్య అనుభవంతో నేను మీకు చెప్పగలిగే యొక్క వాక్చాతుర్యంతో ఏమీ జరగదని నాకు తెలుసు. పరిచర్యలో నేను నేర్చుకుంది ఏమిటంటే, నేనేదో 4 మాటలు మీకు చెప్తే, కొత్త మాటలు చెప్తే, లేకపోతే కొన్ని అద్భుతాలు చేసినా కూడా ఏమీ జరగదు. దేవుడు మాట్లాడితేనే. వెలుగు కమ్మని పలుకుగా, మిగతాది మీరు చెప్పాలి. వెలుగు కమ్మని పలుకుగా, వెనుకున్న అన్నలు వెలుగు కలిగెను. దేవుడు మాట్లాడితే లేనిది అది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనమందరము సంతోషంగా ఉంటాం. మొట్టమొదటిగా దర్శించిన దైవజనుడు సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే మీతో దేవుడు మాట్లాడటకు తన మనసు పెట్టాడు. కొన్ని వచనాలు నేను చదువుతాను, దాని నుంచి మీకు నేను కొన్ని విషయాలు వివరించి చివరిలో ప్రభు యొక్క చిత్తానుసారంగా ప్రార్థనలోకి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, అతడు అనగా నికోదేము అనే ధర్మశాస్త్రోపదేశకుడు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నువ్వు చేయుచున్న సూచక క్రియలు ఎవడు నువ్వు చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకే యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను నీ దగ్గరికి వచ్చి చెప్పుచున్న మాట, నువ్వు చేస్తున్న కార్యాలు గొప్పవి, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడివి, నువ్వు దేవుని యొద్ద నుంచి బయలుదేరిన దేవుడివి కాకపోతే ఈ కార్యాలు ఎవరూ చేయలేరు. ఏ కార్యాలు చేశాడు ఆయన అనే లిస్ట్ ఇక్కడ ఇంకా ఇవ్వబడలేదు. ఎందుకంటే 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఆయన అది ఒక సూచన. 3వ అధ్యాయంలో నికోదేము వచ్చాడు. యేసు ప్రభు ఇంకెన్ని కార్యాలు చేశాడో ఇంకా ఇక్కడ అంత లిస్టు రాయిలా. ఏం చేశాడో ఏమో కానీ నికోదేము అనే వ్యక్తి 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఒకే ఒక సూచన చేసినట్లు మనం చూస్తాం. ఆ సూచన ఏమిటంటే నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దేవుని యొక్క ఇంటిని ఆయన శుభ్రపరిచాడు. నా తండ్రి ఇల్లు అది మీరు దొంగల గుహగాను వ్యాపారపుటిల్లుగా చేస్తున్నారు, అది ప్రార్థనా మందిరం అన్నాడు. తండ్రి ఇంటిని గుర్చిన ఆసక్తి గురించి అక్కడ ఉన్న యొక్క పశువులను, పక్షులను, అక్కడ మనీ ఎక్స్చేంజర్స్ లేకపోతే డబ్బులు రూకలు మార్చే వారిని అక్కడి నుంచి ఆయన పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకటి దేవుని మందిరంలో, 2వది వివాహంలో ఆయన ఒక సూచన చేశాడు, ఆయన ఒక కార్యం చేశాడు. అయితే ఇక్కడ మనం చూస్తే నికోదేము అనే వ్యక్తి 3వ అధ్యాయానికి వచ్చి ఓ మాట అంటున్నాడు, నీకు దేవుడు తోడై ఉంటేనే గాని నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. నువ్వు చేస్తున్న క్రియలు నువ్వు దేవుని యొద్ద నుండి పంపబడిన వాడివి, లేక నువ్వు దైవ స్వరూపానివి, దేవుని నుండి బయలుదేరిన దేవునివి, లేకపోతే నువ్వు చేయలేవని చెప్తాడు. ఏం చేశాడో యేసు ప్రభు వారు ఆ నికోదేము వచ్చే లోపల మనకంతా లిస్ట్ అయితే ఇక్కడ లేదు. అయితే
ఆయన మాట్లాడుతుందయ్యా, నువ్వు వచ్చావు, దేవుడు తోడు లేకపోతే కార్యాలు చేయలేవు అని మాట్లాడుతూ ఉంటే, ఏ కార్యాలు అనలా. నువ్వు వివాహం జరిగినప్పుడు నువ్వేమన్నా చివరిలో వచ్చి ద్రాక్షరసం అయిపోయిన తర్వాత తాగిన గుంపులో వ్యక్తివా నువ్వు? ఎందుకంటే మొదట తాగిన వాళ్ళకి తెలియదు, అది చివరిలో అయిపోయిన తర్వాత తాగిన వాళ్ళు అన్నారు, ఇది చాలా అద్భుతంగా ఉంది, మంది ఇక్కడ జన్మించబోతున్నారు. దేవుని గట్టిగా చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. శరీరము వల్ల జన్మించటం, శరీరము వల్ల జన్మించటాన్ని ఒక గ్రూప్గా చేసి ప్రభు అన్నాడు. శరీరం వల్ల జన్మించటము అంటే ఒకటి రక్తము వలన జన్మించటం, రెండవది మనిషేచ్ఛ వలన జన్మించటం, మనిషిని యొక్క ఇచ్చ వలన, తర్వాత శరీరేచ్ఛ వలన జన్మించటం. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభు వారు 1వ అధ్యాయం యోహాను సువార్తలో శరీరం వల్ల జన్మించినది, శరీరం అంటే ఈ భూమి మీద జన్మించటానికి 3 రకాలుగా ఈ భూమి మీద మనిషి జన్మించడానికి కారణాలు ఉన్నాయి. అక్కడ ఏమంటాడంటే ప్రభు ఆ యొక్క 1వ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు 13వ వచనంలో, దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను, ఏంటండి, రక్తం వలనైనను దేవుని వలన పుట్టిన వారు. ఆత్మ వలన పుట్టటం అంటే దేవుని వలన పుట్టటం. ఆ ఆత్మ వలన దేవుని వలన పుట్టటం అంటే ఏమిటో కూడా మీ మధ్యకి నేను తీసుకొస్తాను ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక వ్యాఖ్యానానికి లేకపోతే కొన్ని పాయింట్ల కొరకు మీరు కూర్చోవద్దు. దేవునితో సంధింపుకి మీరు సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేనికి? మీరు వాక్యం విని వెళ్ళిపోవటానికి కూర్చోవద్దు. ఇక్కడ దేవునితో సంధింపుకు మీరు సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. ప్రభువు నన్ను సంధించడం నిజమైతే మిమ్మల్ని సంధించడం ఈ రాత్రి నిజం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని వలన పుట్టిన వారు రక్తము వలనైనను, ఏమిటండి, రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు, దేవుని వలన పుట్టినవారు. దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలన కాదు. రక్తములో ఏముందండి? ప్రైజ్ ది లార్డ్. ప్రాణమున్నది. దేవునికి స్తోత్రం. పశువులకి ఆత్మ లేదు, వాటికి ప్రాణం ఒకటే ఉంటుంది. ఏమండి, ఈ యొక్క పక్షులకి ఆత్మ లేదు, వాటికి ప్రాణమే ఉంటుంది. రక్తములో ప్రాణం ఉంది. చచ్చిపోయిన రక్తంతో చచ్చిపోయిన ఏ యొక్క పశువు చేత నువ్వు ఏ యొక్క పశువు సూడిది కాలేదు. రక్తములో ప్రాణం ఉన్నప్పుడే ఆ రక్తాన్ని బట్టి ఇంకొకటి పుట్టడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. రక్తములో ప్రాణం ఉంది. పక్షులు, పశువులు, ప్రాకు పురుగులు, వాటికి రక్తములో ప్రాణం ఉంది కాబట్టి ఈ భూమి మీద పుట్టడం సాధ్యం. ఆమేన్. రెండవది మనుష్యేచ్ఛ వలన. ఇక్కడ వాక్యం చెప్తుంది శరీరేచ్ఛ వలన ఒకటి, మనుష్యేచ్ఛ వలన ఒకటి. శరీరేచ్ఛ లేకపోతే శరీరం కోరుకోవటం. మాకు మంగళగిరి దగ్గర ఒక కాలనీ ఉంది. ఆ కాలనీలో మేము ఒక చిన్న ప్రేయర్ గ్రూప్ నడుపుతూ ఉంటే ఒక ఆమె మా ప్రేయర్ గ్రూప్ దగ్గరికి ఒక ముస్లాం వచ్చింది. వచ్చి, అయ్యా, ఈ చిన్న పిల్లోడు ఇటు 3వ తరగతి దాకా ఒక 5 సంవత్సరాల పిల్లోడు, 4 సంవత్సరాల పిల్లోడు, అయ్యా మీరు క్రైస్తవులు కదా, ఏదైనా ఒక హాస్టల్లో ఈ బిడ్డను వేయండి, నేను పెంచలేకపోతున్నాను అంది. ఆ ఏరియా అంతా మరి ఏమీ లేని వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు కొన్ని స్థలాలు కేటాయించారు. ఆ పాకల్లో ఉంటారు వాళ్ళు. వీడిని చూసుకోవటం కష్టం. ఆమె ఏం చెప్పిందో తెలుసా? అయ్యా, వీడు చిన్నప్పుడు ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, వీడు పుట్టగానే పచ్చి బాలింత నా దగ్గరికి వచ్చి వీడిని నా చేతిలో పెట్టింది. నా చేతిలో పెట్టి ఒక మాట అంది, అమ్మా, నేను వీడిని తీసుకుని వెళ్తే నన్ను ఇంటి దగ్గర చంపేస్తారు, నువ్వే ఒక
ఒట్ల గింజ వీడి గొంతులో వేసి నువ్వు చంపు కానీ నేను చంపలేనమ్మా అని బిడ్డను చేతిలో పెట్టి వెళ్ళిపోయి ఇప్పుడు 3 సంవత్సరాలు అయిందట. అంటే ఆ స్త్రీ జీవితం ఏమంటారండి? శరీరేచ్ఛ. ఏంటండి? శరీరానికి కోరికను బట్టి పుట్టింది కాదని. దేవునికి చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. అది శరీరపు యొక్క ఆశతో పుట్టింది కాదని. తర్వాత మనిషి ఇచ్చ, మనిషి వాడు కోరుకుంటాడు, మనం పెళ్ళయింది, మనం పిల్లల్ని కందాం, మనకు పిల్లలు కావాలి, కొడుకు పుట్టాడు, ఇప్పుడు కూతురు పుట్టాలి, కూతురు పుట్టాడు, ఇంకో కొడుకు పుట్టాలి, నా యొక్క ఇష్టం ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వలన పుట్టిన వారు రక్తం వల్ల పుట్టరు, ఆమేన్, శరీరంలో పుట్టే ఆ యొక్క భయంకరమైన అగ్ని ఆశల వల్ల పుట్టేవాడు కాదు, లేక వాడి శక్తి వలన వాడి ఇష్టం వల్ల పుట్టేవాడు కాదు. వీడు దేవుని వల్ల పుట్టేవాడు. వీడు వీటేటి వలన పుట్టడు. అది ఎలాగుంటుంది? అది ఆత్మ వలన పుట్టటం. దేవునికి స్తోత్రం. శరీరం వల్ల పుట్టినది శరీరమే, దాని వలన మనకి ఏ ప్రయోజనము లేదు. ఆత్మ వలన పుట్టినదే ఆత్మ. ఏ ఆత్మ? దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ వలన పుట్టినప్పుడు అది ప్రయోజనకరమైనది. ఏ ప్రయోజనమయ్యా అంటే వాడు దేవుని రాజ్యాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ వలన పుట్టిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆత్మ వలన పుట్టినవాడు దేవుని రాజ్యాన్ని ఎరుగుతాడు. ఆత్మ వలన పుట్టినవాడు దేవుని రాజ్యములో దేవుని యొక్క కుమారుడుగాను కుమార్తెగాను పిలువబడతాడు. దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ఆత్మ వలన పుట్టటాన్ని బట్టి, క్రైస్తవత్వంలో పుట్టటాన్ని బట్టి కాదు, బైబిల్ కేవలం చదివి ప్రార్థన చేయటాన్ని బట్టి కాదు, ప్రార్థన వలన ఉపవాసాలను బట్టి కాదు, నువ్వు పుట్టటాన్ని బట్టి నువ్వు తండ్రికి కుమారుడు అవుతావు కానీ నువ్వు మంచిగా ఉండటాన్ని బట్టి పక్కింటి వాడికి నువ్వు కుమారుడు కాలేవు. నువ్వు పుట్టాలి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని వలన పుట్టినవాడు దేవుని ఎరిగిన వాడుగా ఉంటాడు. ఆమేన్. ఏ విధానం దేవుని వలన పుట్టినవాడు ఏ విధంగా పుట్టినవాడు కాదు? నెంబర్ 1 రక్తము వలన, తర్వాత శరీరేచ్ఛల వలన, నెంబర్ 3 మనిషిచ్ఛల వలన పుట్టినవాడు కాదు. ఈ భూమి మీద పుట్టిన మనమందరము ఈ మూడిట్లో ఉన్న వాళ్ళమే. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూర్చున్నవారు, బయట వింటున్నవారు, నేను వచ్చేటప్పుడు కారులో ఆ బయట ఎక్కడో కొంచెం ఆపాను, నేను అక్కడికి వింటున్నాను. నేనన్నా దగ్గర ఒక 3 కిలోమీటర్స్ వస్తుంది ఈ సౌండ్. నేనన్నా మీటింగ్ సౌండ్ ఇదని చెప్పాను. అంత దూరంలో ఉన్న వింటున్నవారు, మనందరం పుట్టింది రక్తము వలన, శరీర ఇచ్చ వలన, మనుషుల యొక్క ఇచ్చ వలన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ లోపల వచ్చే కోరికల వలన నీకు బిడ్డలు కలిగారు. నీ ఇష్టం బట్టి నీకు బిడ్డలు కలిగారు. రక్తాన్ని బట్టి ఈ భూమి మీద ఈ 3 తప్ప వేరే విధంగా మనుషులు పుట్టే విధానం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ గుంపులోనే ఉన్నాం మనం. కొంతమంది వివాహము అయ్యి 9 నెలలు కాకముందే పిల్లలు పుడతారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు శరీర ఇచ్చతో ఉండి తర్వాత వివాహం చేసుకున్నారు. పుట్టాడు. అలా పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఇలా పుట్టిన వారు ఉన్నారు, అలా పుట్టిన వారు ఉన్నారు. కానీ వీటన్నిటిని ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇవన్నీ ఉంటే అది కాదు ముఖ్యం. నా వలన పుడితే అలా పుట్టిన వారు జీవితాలు మార్చబడతాయి. ఇలా పుట్టిన వారు దేవుని రాజ్యంలోకి రారు, కానీ దేవుని వలన పుట్టిన వారుగా వీరు ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. దాన్ని ఏమంటున్నాడంటే ప్రభు ఆత్మ వలన పుట్టినది ఆత్మయు అంటున్నాడు. ఏంటండి? ఆత్మ వలన పుట్టినది ఆత్మయు. ఈ రోజున ఆత్మ వలన పుట్టటం అంటే ఏంటో నేను చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ వలన పుట్టటము అంటే దేవుని ప్రేమను బట్టి పుట్టటం. దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. ఆత్మను బట్టి పుట్టటము అంటే, ప్రైజ్ ది లార్డ్, మీ బైబిల్స్ లో ఆత్మ అన్నప్పుడు దేవుని ఆత్మ కాబట్టి పెద్ద ఆ రాయబడింది అక్కడ. అది చిన్న ఆ రాయబడలేదు. మీ బైబిల్ ఎవరి దగ్గరైనా చిన్న ఆ రాయబడింది. అది ఆత్మ వలన పుట్టినది ఆత్మ, శరీరం వలన పుట్టినది శరీరం. శరీరం వలన పుట్టేది ఏమిటి? రక్తము ద్వారా పుడుతుంది, నీ యొక్క శారీరక ఇచ్చ ద్వారా పుడుతుంది, నీ ఇష్టము ద్వారా పుడుతుంది. కానీ దేవుని వల్ల పుట్టేవి ఏమీ కావు. మొత్తం పక్కకు దూసేయండి. ఆత్మ వలన పుట్టటం.
ఆత్మ, దేవుని ఆత్మ వలన పుట్టడం. దేవుని ఆత్మ వలన పుట్టడం అంటే ఏమిటో తెలుసా? దేవుని ప్రేమను బట్టి పుట్టడం. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద పాపము మీద ప్రేమతో ప్రజలు పుట్టారు. అదే భూమి మీద దేవుని ప్రేమ చేత ప్రజలు పుడుతున్నారు. నేను దానికి సాక్ష్యం. ఇక్కడున్న సేవకులు అనేక మంది దానికి సాక్ష్యం. దేవుని యొక్క ప్రేమ వలన పుట్టిన వారు. అందరూ అంటారు, ఏమిటి క్రైస్తవులు, ఏంటి వీళ్ళు చెప్పేది, ఏంటి మార్పిడి అంటాడు. ఎవరు ఎవరిని మార్చలేడు. నీ జీవితం మార్చబడినప్పుడు నిన్ను ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రం. ఇది నీ పద్ధతి మారటం కాదు, ఇది నీ జీవితమే మార్చబడింది. నీ జీవితమే మార్చబడితే నువ్వు ఆ విధంగా తప్ప వేరే విధంగా నువ్వు జీవించలేవు. ఆత్మ వలన పుట్టటము అంటే ప్రేమ, దేవుని ప్రేమను బట్టి పుట్టటం. దేవునికి స్తోత్రం. దేవుని చెప్పండి, దేవుని ప్రేమను బట్టి పుట్టటం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని చర్చెస్కి నేను వెళ్తే అక్కడ హల్లెలూయా అంటానికి ఇబ్బంది పడతారు. ఇక్కడ నేను ప్రైజ్ లాడ్ చెప్తే మీరు హల్లెలూయా అంటున్నారు. కాబట్టి హల్లెలూయాకి ఇక్కడ ఏమీ ఇబ్బంది లేదు. కాబట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఇలా హల్లెలూయా చెప్పాలంటే మళ్ళీ ఒక సంవత్సరం పడుతుందేమో మీకు. ఎందుకంటే ఈ మీటింగ్స్ మళ్ళీ సంవత్సరానికి వస్తాయేమో. యేసు ప్రభు రాకడ ఆలస్యమైతే, నేను ఈ భూమి మీద ఉంటే నేను వస్తానో రానో తెలియదు. కాబట్టి మనకు ఒకటే అవకాశం ఈ సంవత్సరానికి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని ఆత్మ వలన పుట్టటం అనగా ఈ మాట మీ లోపల నాటుకోవాలి ఈ రోజున. దేవుని వలన పుట్టటము అన్నా, దేవుని ఆత్మ వలన పుట్టటము అన్నా, దేవుని ప్రేమను బట్టి పుట్టటం. దేవునికి స్తోత్రం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఒక కుమారుని లోకమునకు పంపించాడు. ఆయన యందు ఎందరు విశ్వాసం ఉంచారో వారు ఆయన కుమారులగుటకును, ఆమేన్, వారి నిత్య జీవం కలిగి ఉండుటకును, వారి నశింపకుండుటకును దేవుడు ఆయన అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమను బట్టి పుట్టడం ఎట్లాగో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ప్రేమ స్వరం, దేవుని యొక్క గొర్రెలు వింటాయి. నా సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుని గొర్రెవైతే, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు దేవుని గొర్రెవు కాబట్టి దేవుని ప్రేమ స్వరం నీకు వినిపిస్తుంది, నీకు అర్థమవుతుంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 10:10లో, నా గొర్రెలు నా స్వరము వినును, వేరొకని స్వరము వినేవి పారిపోవును, నా గొర్రెలకు ప్రాణం పెట్టుకు నేను వచ్చాను, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఆయన గొర్రెల కొరకు ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ గొర్రెలు ఇంకా యేసు ప్రభుని ఎరిగినయా? అవి ఆల్రెడీ యేసు ప్రభు గొర్రెలుగా మారి ఉంటే యేసు ప్రభు రావాల్సిన అవసరం ఏముంది? అవి ఇప్పటికే యేసు ప్రభు గొర్రెలుగా అవి దేవుని ఎరుగుంటే నీతిమంతుని కొరకు నేను రాలేదు. గమనించండి, గుంపంతటిలో దేవుడి యొక్క ప్రేమ స్వరం వినే దేవుని గొర్రెలున్నాయి. ఆ గొర్రె తాగుతూ ఉందేమో, ఆ గొర్రె వ్యభిచారంలో ఉందేమో, ఆ గొర్రె దేవునికి దూరంగా ఉంటుందేమో, కానీ అది మాత్రం ఒకటి, ఆ గొర్రె ఆ యొక్క కాపరి యొక్క స్వరాన్ని వింటుంది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నువ్వు కొన్ని వదులుకోలేవు, కానీ నీ లోపల ఆయన స్వరం నువ్వు కాదనలేవు. ఎందుకంటే నువ్వు ఆయన గొర్రెవి కాబట్టి ఆయన మాట నువ్వు కాదనలేవు. దేవునికి స్తోత్రం. అదే గుర్తు నీకు ఈరోజు ఆయన నువ్వు ఆయన గొర్రెవని. దేవునికి స్తోత్రం. ఏమి వింటావు? ఏమిటి ఆయన ప్రేమ మాట? ఏమిటి? ఒక ఉదాహరణ మీకు నేను చెప్తాను. ఒక గొప్ప దైవ సేవకుడు దేవుణ్ణి నమ్మి గొప్ప పరిచర్య చేశాడు. అతను ఆ రోజుల్లో రేడియోస్లో పెద్ద పెద్ద మీటింగ్స్లో అయ్యా నువ్వు వాక్యం చెప్పాలని ఆయన పిలిచేవారు. ఆయన పిలిస్తే యవ్వనస్తుడు చాలా బలంగా దేవుని చేత ఉపయోగింపబడ్డాడు.
దేవునికి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చాలా బలంగా ఉపయోగింపబడ్డాడు. అయితే ఒకరోజు ఏమైందో తెలుసా, తన ఇంట్లో 16 ఏళ్ళ అమ్మాయిలో పాపంలో పడ్డాడు. గొప్ప సేవకుడు. ఈరోజు దేవుడు ఎవరిలో లేపటానికి నన్ను ఇక్కడికి పంపించాడు. దేవుడికి చప్పట్లు కొట్టండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దైవజనుడు. తన వాక్యం వినాలని తనకు దేవుడిచ్చిన అభిషేకం తన ద్వారా దేవుడు కలదిలే విధానానికి ప్రజలు తనని పిలిచి రేడియోలో వాక్యం. అంత సులభం కాదు ఆ రోజుల్లో. దగ్గర ఒక 70-80 సంవత్సరాల కదా రేడియోస్లో వాక్యం చెప్పటం అంటే. కానీ ఒక రోజున తన ఇంట్లో ఒక పని మనిషి ఒక యవ్వనస్తురాలతో పాపంలో పడ్డాడు. ఏమైందో తెలుసా, ఇక బైబిల్ చదవటం మానేశాడు, ప్రార్థన మానేశాడు, తాగటానికి అలవాటు పడ్డాడు. ఆల్రెడీ ఒక కూతురు ఉంది ఆమెకి, ఆమెతో కలిసి జీవిస్తున్నాడు. ఆమెకు ఆల్రెడీ ఒక కూతురు ఉంది, ఆమె ఇంకో ఆమెతో జీవిస్తున్నాడు, తాగుతున్నాడు, వస్తున్నాడు, జీవిస్తున్నాడు. ఒకరోజు ఏమైందో తెలుసా, ఆయన బార్ షాప్కి వెళ్ళాడు తాగి. హల్లెలూయా. వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో తన ముందుకు ఒక బైబిల్, ఆయన దగ్గర బైబిల్ ఏనాడో వదిలేశాడు. దగ్గర 10-15 సంవత్సరాలు ఆయన బైబిల్ వదిలేసి అక్కడ ఒక లైన్ కనిపించింది, నా గొర్రెలు చెదిరిపోయి ఉన్నాయి. యెషయా గ్రంథంలో మై షీప్ బీన్ స్కాటర్డ్, నా గొర్రెలు చెదిరిపోయి ఉన్నాయి. ఆయన తాగుతూ ఉన్నవాడు ఆ మాట చూసి ఏముందండి అక్కడ, నా గొర్రెలు చెదిరిపోయి ఉన్నాయి, నా గొర్రెలు చెదిరిపోయి ఉన్నాయి అని ఆ మాట చదవగానే ఏమైందో తెలుసా, అది ఎవరు గొర్రె? దేవుని గొర్రె, దేవుని యొక్క గొర్రె. ఆమె తను ఎంత పాపంలోకి వెళ్ళినా ఒక రోజున ఆమె ఆయన నా గొర్రెలు త్రోవ తప్పిపోయినాయి. యెషయా గ్రంథంలో ఉందా లేదండి, నా గొర్రెలు త్రోవ తప్పిపోయినాయి, నా గొర్రెలు త్రోవ తప్పిపోయినాయి అని చూడగానే అతడు భయంకరంగా కింద పడి ఏడ్చాడు. దేవుడు చప్పట్లు కొడదాం. ఏమైంది నీకు అంటే, నేను ఎవరి గొర్రెనో నాకు తెలుసు, ఆయన స్వరం నాకు వినిపించింది. ఆయన అప్పుడు లేచాడు. దేవుడికి స్తోత్రం. ఇంటికి వెళ్ళాడు. దేవుని స్వరం తను తాకింది. తన ఇంటికి వెళ్ళి ఆ తర్వాత తను చనిపోయే వరకు రాసిన పుస్తకాలు ఈ రోజుకి గొప్ప దైవజనులు జీర్ణించుకోలేని పుస్తకాలు రాశాడు. దేవునికి చప్పట్లు కొడదాం. ఆయన బుక్స్ నేను కూడా చదివాను. ఆయన దగ్గర ఉన్న పరిశుద్ధత, ఆయన దగ్గర ప్రజలు కూర్చోవాలంటే భయపడిపోయేవారు. ఎందుకు తెలుసు, ఆయన దగ్గర పరిశుద్ధత అలాగుండేది, అతని దగ్గర దేవుని ప్రేమ అలాగుండేది, అతని దగ్గర ప్రభు అలాగుండేవాడు. ఆయన ప్రభుతో మాట్లాడే విధానాన్ని చూసి ప్రజలు భయపడేవారు. ఆయన అటు నడుచుకుంటూ వెళ్తే యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్ళాడు అని చూసేవారు. ఎవరైనా పాపంలో దేవుని ఎరిగి పడిపోయాడు. కానీ ఈయన స్వరం ఎరుగును. ఏమిటా స్వరం? ఆత్మస్వరం. గొర్రె కాపరి ప్రేమ స్వరాన్ని ఆయన గొర్రె మాత్రమే ఎరుగుతుంది. నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఆయన ప్రేమ స్వరం నేను తాకుతూ ఉంది అంటే నువ్వు ఆయన గొర్రెవు, నువ్వు ఆయన వైపుకి తిరుగు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇది గుర్తు నీకు, నీ జీవితానికి ఇది గుర్తు. ఆయన మాట నీ దగ్గరికి వస్తుంటే నువ్వు వింటున్నావు, ఇదేదో నాతో మాట్లాడుతుంది, ఇదేదో నన్ను గర్దిస్తుంది, ఇదేదో నన్ను పిలుస్తుంది, ఇదేదో నా జీవితాన్ని మారుస్తూ ఉంది. ఆ గొర్రెలు మాత్రమే ఆ కాపరి స్వరాన్ని వింటాయి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అందరూ మారు మనసు లేని వారే. ఇశ్రాయేలీలందరికీ ఇంకా దేవుడు అంటే తెలియదు. వాళ్ళ మధ్యకు వచ్చి అంటున్నాడు, నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉండగా నా గొర్రెలు ఉన్నాయి మీ మధ్య, అవి నన్ను గుర్తుపడతాయి. ఏమని గుర్తుపడతాయి? నిజముగా మమ్మల్ని ప్రేమించేవాడు ఈయన. దేవుని గొర్రెలు గొర్రెల కాపరి స్వరాన్ని వింటాయి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడిన మాటను మనం చూసినట్లయితే ఏమంటారు తెలుసా? 15వ వచనంలో నేను తండ్రి క్షమించండి ఆయన ఏమంటాడు చూడండి. 10వ అధ్యాయంలో 4వ వచనము
3వ వచనము 4వ వచనము, నా సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని పిలిచెదను. 4వ వచనంలో, మరియు అతడు సొంత గొర్రెలన్నింటినీ వెలుపలకు నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అతన్ని వెంబడించును. దేవునికి స్తోత్రం. అన్యుల స్వరం అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యుద్ధ నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 16వ వచనం, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలెను. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడు. అవును, గమనించారా? దేవుని మాట మన యొద్దకు వస్తున్నప్పుడు నువ్వు ఆయన గొర్రెవి అని నీకు ఎలా తెలుస్తుందంటే, ఆయన మాటకు నువ్వు భయపడతావు. ఆయన మాట దగ్గర, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను ఇది విడవలేకపోతున్నాను ప్రభువా, నా పాపాన్ని కడిగయ్యా, నన్ను రక్షించయ్యా. దేవుని మాటకు అనగా దేవుని యొక్క ప్రేమ స్వరానికి నువ్వు లోపల స్పందిస్తూ ఉన్నావు అంటే నువ్వు ఆయన గొర్రెవో. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవుడు వచ్చి ఒక మాట అన్నాడు. అపోస్తలుడైన పౌలు దమస్కు రోడ్డు మీద వెళుతున్నాడు. పౌలు ఎవరు అంటే అతని పేరు సౌలు. దమస్కు రోడ్డు మీద వెళుతున్నాడు. వెళుతూ వెళుతూ ఆయన ఏం చేశాడు అంటే యేసుక్రీస్తుని నమ్ముకుని వారిని హింసించటం, బాధ పెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు ప్రభువైన యేసు దమస్కు రోడ్లో తనకు ప్రత్యక్షమైనప్పుడు ఆ వెలుగులో, సౌలా సౌలా నన్ను నువ్వు ఎలా హింసిస్తున్నావు అంటే, నువ్వెవరు ప్రభు అంటే, నువ్వు హింసించుచున్నా నేను యేసును. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రభువు మాట అంటాడు, సౌలా, మునికోళ్లకు ఎదురు తన్నుట అసాధ్యం. ఏంటి? మునికోళ్లకు ఎదురు తన్నుట అసాధ్యం. ఏమిటో తెలుసా? నీ లోపల నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివి. ఆమేన్. నీ మనస్సాక్షి నిన్ను గుచ్చుతుంది. మునికోళ్ళకి ఎదురు తన్నటం అంటే ఏమిటో తెలుసా? నీ హృదయాన్ని దర్శిస్తున్న దేవుని ప్రేమ, నీ హృదయాన్ని సంధిస్తున్న ఆత్మ ఒప్పుకోలు, నీ హృదయాన్ని సంధిస్తున్న ఇది కాదు మార్గము, నీ మార్గం ఇటు తిప్పుకో అన్న ఆ ప్రేమ స్వరము. నువ్వు నీ యొక్క మనస్సాక్షిని నువ్వు దేన్నైనా ఎదురు తన్నొచ్చు కానీ నీ మనస్సాక్షిని నువ్వు తన్నటం కష్టం సౌలు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నీ మనస్సాక్షి నువ్వు ఎదురు తన్నటం నీకు కష్టమో, నువ్వు ఆయన గొర్రెవు కాబట్టి. నీ పిల్లవాడిని ఎంతవరకు కొడతావు? నువ్వు కొడితే కోపం వచ్చి కొడతావు, తర్వాత నువ్వు కూర్చొని ఏడుస్తావు. ఎందుకు ఆడిని నేను అలా కొట్టానని. ఎందుకో తెలుసా? ఎందుకు ఆ విధంగా నువ్వు అనుకుంటావు తెలుసా? ప్రేమ. ప్రేమ నిన్నేం చేస్తావు తెలుసా? ఎందుకు నేను అలాగ చేశాను అని. ఇక్కడ అదే విధంగా సౌలు ఏమనుకున్నాడు తెలుసా? నిజమైన దేవుని విషయంలో నేను ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాను అని అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, నా యొక్క ఈ గుంపు కాని మరి యొక్క గుంపులో నా గొర్రెలు ఉన్నాయి. ఈ గుంపు కాని మరి యొక్క గుంపులో నా గొర్రెలు ఉన్నాయి. అది కాని గుంపు వేరొక గుంపు ఒకటి ఉంది. ఆ గుంపులో గొర్రెలు ఉన్నాయి. ఏమున్నాయండి అంటే, నువ్వు అక్కడ మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఆ గొర్రెల్ని స్వరం వింటాయి. ఎందుకు వింటే తెలుసా? నన్ను ప్రేమించే స్వరము నన్ను పిలుస్తుంది. ఎవరు? ఆయన గొర్రెలైతేనే అలాగంటాయి. మిగతావి ఆయన్ని చంపుతాయి. ఆయన గొర్రెలు ఆయన్ని వెంబడిస్తాయి, మిగతావి ఆయనను సిలువ వేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. మీలో క్రీస్తు యేసు ప్రభు వారు ప్రేమ వలన మనం పుట్టటమనే ఆ స్వరము మీ దగ్గరికి వచ్చే స్వరం ఏమిటి అంటే, అదేముందంటే ప్రభు ఒక మాట అన్నారు, నేను నా యొక్క గొర్రెల కొరకు ఆయన ఏమంటున్నాడంటే నేను ప్రాణము పెట్టుదును అంటూ ఉన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. నా గొర్రెలు నన్ను వెరుగుదును, మరియు నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. నా ప్రాణాన్ని పెడుతున్నాను నా గొర్రెల కోసం. గమనించండి, ఎవరి ప్రాణం? ఎందుకు? నీ ప్రాణం కోసం. బయట వాళ్ళకి ఏదో యేసయ్య సిలువ మీద చచ్చిపోయాడు అని ఉంటుంది. నీకెలా ఉంటుంది తెలుసా? ఆయన గొర్రెకు నా కోసం చనిపోయాడు అంటుంది. ప్రైజ్ గాడ్. నన్ను పరిశుద్ధపరచడానికి, నన్ను బురద నుంచి మైరీ క్లే
ఆ యొక్క భయంకరమైన పెంట కుప్పల మీద నుంచి లేపడానికి ఆయన నా కోసం చనిపోయాడు. ఆయన దేవుడై ఉండి నా కోసం మనిషిగా వచ్చాడు. ఆయన దేవుడై ఉండి ఆయన నా నిమిత్తం ఊహించుకున్నాడు. మీరు వచ్చేటప్పటికి నేను కరుణామయుడు పాట ఒకటి పాడుతూ ఉన్నారు. చిన్నప్పుడు ఆ కరుణామయుడు సినిమా చూసి ఆడవాళ్ళు, పిల్లలు, యవనస్తులు అందరూ ఏడ్చేవాళ్ళు. కానీ ఏడ్చి బయటికి వెళ్ళి సిగరెట్ తాగేవాడు నేను. నీ యొక్క భావోద్రేకాలు నీకు సహాయం చెయ్యు. నీ యొక్క దేవుని యొక్క ఆత్మ ప్రేమ స్వరంతో నువ్వు పుట్టాలి. పుట్టాలి అంటే నీ దగ్గరకు వచ్చుచున్న ఈ స్వరం, నువ్వు దేవుని యొక్క బిడ్డవు అయినప్పుడు నీ దగ్గరికి నీ పాపము నుండి నా వైపుకు తిరుగు అని ప్రభు చెప్తూ ఉండగా, నా గొర్రెలు త్రోవ తప్పి ఉన్నాయి. ఏంటండి? నా గొర్రెలు, మై షీప్ హస్ గాన్ astray. నా గొర్రెలు త్రోవ తప్పిపోయినాయి. నా గొర్రెలు త్రోవ తప్పినాయి. ఎవరితో అంటున్నాడు? అక్కడ ఒక మందు తాగుతున్నాడు. ఆయన దేవుని గొర్రె అని ఆ బాద్షాపోడికి తెలియదు. ఆమేన్. ఆయన ఎవరు, ఏ కూతురు, ఏ తల్లితో ఆయన జీవితం సాగిస్తున్నాడో ఆమెకు దేవుడు గొర్రె అని తెలియదు. కానీ ఇతడు ఒకప్పుడు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తే, కానీ బాద్షాప్ లో తిరుగుతున్నాడు. ఉన్నట్లుండి ఆయన దగ్గరికి ఒక మాట వచ్చింది, నా గొర్రెలు త్రోవ తప్పి ఉన్నాయని. వెంటనే ఈయన ఏడ్చాడు. ఎందుకో తెలుసా? ఈయన లోపల నేను ఆయన గొర్రెని కదా అని పశ్చాత్తాపం కలిగింది. దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సాయంత్రకాలంలో మీకు నేను చెప్పేది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు నీ పాపాల కొరకు మృతి చెంది తన ప్రాణాన్ని పెట్టాడు నీ కోసం. ఆమేన్. ఆ మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ యొక్క హృదయం చల్లతుంది. నా కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. ఆయన రక్తంలో నా పాపాలు కడగాలని ఆయన రక్తాన్ని కార్చాడు. నేను ఆయనను ఇంతకాలము తృణీకరించాను, ఇక నేను ఆయన తృణీకరించకూడదు. ఆయన నా ప్రభు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు అనే ఒక మనసులో ఒక ఆలోచన, ఒక ఒప్పుకోలు నీ లోపల కలుగుతూ ఉంటే అదే నువ్వు ఆయన గొర్రె వంటానికి గుర్తు. దేవుని గట్టిగా చప్పట్లు కొడదా. నా గొర్రెలే నా స్వరం వింటాయి, వేరేవి నా స్వరం వినవు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు దేవుని గొర్రెవేవు ఎలాగో నేను నీకు చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక రోజున మా పాస్టర్ గారు, ఒక ఆయన బ్రాహ్మణ్ అయ్యంగార్, తమిళనాడు, ఒకసారి ఉన్నట్లుండి ఆయనతో ఈ విధంగా మాట్లాడుకుంటూ ఆయన అన్నాడంట, మెడ్రాస్లో బ్రాహ్మణ్ అయ్యంగార్ ఆయన, ఇప్పుడు అపోస్తలుల చర్చ్ ప్రెసిడెంట్, నేనున్న చర్చ్లో. ఆయన ఒకరోజు ఏమనుకున్నాడంటే, ఈ మీటింగ్లో ఈ క్రైస్తవులందరినీ బయటికి తరమాలని తిట్టేవాడంట. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళి చెప్పించేవాడంట. ఆ చర్చ్లోని ఇప్పుడు ట్రెజరర్ ఉన్న ఆయన, ఇప్పుడు ఆయన దగ్గర ప్రెసిడెంట్ అయితే ఈయన ట్రెజరర్, ఆ చర్చ్లో ఈయన ఉన్నాడు. అప్పుడు ఆయనకి తెలియదు. చెప్పించేవాడట. చెప్పించి ఆ కలియుగం వస్తుంది, లేకపోతే ప్రేతాయుగం వస్తుంది, అంత ముగిసిపోతున్నాయి అని చెప్పి అంటూ ఉంటే, అక్కడ ఒక పాస్టర్ గారు కూతురు ఆయనతో పాటు ఉద్యోగం చేస్తున్నామే ఒక మాట అందట, క్రైస్తవుల యొక్క సంతోషం ఏమిటో తెలుసా? యేసు క్రీస్తు వస్తాడు. చెప్పండి, యేసు ప్రభు వస్తాడు, పరిశుద్ధులను తీసుకుపోతాడు. గట్టిగా చెప్పాలి. ఎవరిని? ఇతను రోజుకి 40 సిగరెట్లకి తక్కువ తాగడు. మీరైనా కొన్ని మాంసాలు తినరేమో, ఆయన అన్ని మాంసాలు తింటాడు. ఆయన పక్కా అయ్యంగార్ బ్రాహ్మణ్. నేను కూడా తినలేదు ఇన్ని రోజులకి అటువంటి మాంసాలు ఆయన తినేశాడు. యేసు ప్రభు వస్తాడు, పరిశుద్ధులు తీసుకుపోతాడు. ఈయన ఒకే ఒకటి ఆ మాట అనగానే, పరిశుద్ధులు వెళ్ళిపోతే నేను పరిశుద్ధుడిని కాదు, నేను పరిశుద్ధులతో వెళ్ళలేను కదా అని ఒక లోతైన గుచ్చుకుందట ఆయన హృదయంలో. ఏమైంది ఎవరికి తెలియదు. తెల్లారు వచ్చాడు, 40 సిగరెట్లు తాగేవాడు. సాయంత్రం 5 గంటలకి, అరే ఈ రోజంతా ఏంటి ఒక్క సిగరెట్ కూడా తాగలేదు నేను, నా హృదయానికి ఏదో అయిందే, ఏంటి ఇంత నెమ్మది, ఇంత సమాధానం. నేను సిగరెట్ తాగపోవటం అనేది, అది భూమి గతించినా నేను సిగరెట్ తాగపోవటం అసాధ్యం. ఏమైంది నాకు? 40 సిగరెట్లు తాగేవాడిని, ఈరోజు సిగరెట్ అనే ఆలోచన రాలేదు, ఏమైందని ఆయన కూర్చొని ఆలోచిస్తూ ఉండగా నిన్నటి దినాన ఒక స్వరం ఆయనకి వినిపించింది, పరిశుద్ధులలో నేను ఉండాలి, నేను పరిశుద్ధుడిని కాదు అనే ఒక ఒప్పుకోలు తనలో కలిగింది. దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. పరిశుద్ధులలో నేను ఉండాలి, నేను పరిశుద్ధుడిని కాదు అని ఒప్పుకోలు తనకు కలిగింది. స్వరం వినిపించింది. ఎందుకు వినిపించిందో తెలుసా? ఆయన గొర్రె కాబట్టి.
ఆ పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, ఆడికేం కాల, ఈయనకి అయింది. వాళ్ళ ఇంట్లో అందరిలో ఈయన ఒక్కడే దేవుడిని నమ్ముకున్నాడు, బాప్తిజం పొందాడు యూత్లో. ఆ తర్వాత ఇప్పుడు ఇండియాకి ప్రెసిడెంట్గా దేవుని సేవ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగిందో తెలుసా? దేవుడు అక్కడ ఇంకొక కుర్రాడు ఉన్నాడు, ఆయనతో పాటు జాబ్ చేసేవాడు. అతడు కూడా విన్నాడు పరిశుద్ధులు వెళ్ళిపోతారు అని. కానీ ఆ వ్యక్తి ఆ పరిశుద్ధులు వస్తే నేను పరిశుద్ధుడిని కాదు కదా, పరిశుద్ధులతో వెళ్ళటానికి ఆ వ్యక్తికి వినపడలా. ఈయనకు ఒక్కడిగా వినిపించింది. అదే ఆయన గొర్రెలు. మీరు చెప్పాలి, ఆయన స్వరమును. ఎవరు అందరూ చెప్పాలి, ఆయన గొర్రెలు, ఆయన స్వరమును వినును. మరి చెప్తారు, ఆయన గొర్రెలు, ఆయన స్వరమును వినును. ఏం మాట్లాడాడు అక్కడ ఎవరికి తెలీదు. ఆయన స్వరం ఆయన గొర్రెకే వినిపిస్తుంది. ఈ రాత్రి నీకు వినిపించే స్వరం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ పాపంలో ఏ స్థితిలో ఉన్నా ప్రభువుని లేచి రమ్మంటున్నాడు. నీ పాపముల కొరకు నా రక్తము కార్చాను, నా ప్రాణాన్ని పెట్టాను, నువ్వు కరగబడతావు. కూర్చున్న స్థలంలో నువ్వు నా గొర్రెవు, నువ్వు రా అనే ఒక నడిపింపు, ఒక గద్దింపు, ఒక ఒప్పుకోలు నీలో కలుగుతుంటే నువ్వు ఆయన గొర్రెవు. నువ్వెంత దూరం పారిపోలేవు. కాబట్టి నువ్వు ప్రభుని, ప్రభువా నువ్వు నా దేవుడవు, నన్ను నీ రక్తంలో కడుగు అని నువ్వు పిలిస్తే ఆయన బిడ్డగా ఈ రాత్రి నువ్వు పుడతావు. దేవునికి స్తోత్రం. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఈ రోజు రాత్రి నువ్వు పుడతావు. దేవునికి స్తోత్రం. దేవుని స్వరం అందరికీ వినిపిస్తుంది అనుకుంటున్నారా? ఆమె చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మ స్వరాన్ని వాడు గుర్తుపడతాడు. నువ్వు ఎంత మిమిక్రీ చేసినా ఆడు తేడా గమనిస్తాడు. మీకు పెంగ్విన్ పక్షులు తెలుసు కదండి, అంటార్కిటికా ఆర్కిటికా మంచులు తిరుగుతాయి. ఒక సీజన్లో అవి పిల్లల్ని కంటాయి, ఒడ్డుకొచ్చి కొండల మీద పిల్లల్ని కంటాయి. అవి ఎన్ని ఉంటాయండి? కొన్ని లక్షలు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? కొన్ని లక్షలు ఉంటాయి. తల్లి ఏం చేస్తుందో తెలుసా? బిడ్డకు ఆహారం కొరకు సముద్రం లోపలికి వెళ్ళి ఆహారాన్ని తీసుకొని మళ్ళీ బిడ్డ కొరకు పైకి వస్తుంది. అక్కడ అన్ని బిడ్డలు ఉంటాయి, అన్ని పిల్లలే. ఎన్ని పెంగ్విన్లు? కొన్ని లక్షల పిల్లలు ఉంటాయండి. కానీ ఈ పిల్ల వాళ్ళ అమ్మ వచ్చి అని సౌండ్ చేస్తుంది. ఎన్ని అయ్యే సౌండ్లు మనకి తేడా తెలీదు. కానీ ఈ పిల్ల వాళ్ళ అమ్మ శబ్దం విని పరిగెడుతుంది. వాళ్ళ అమ్మ తల్లి శబ్దం, పిల్ల శబ్దం విని పరిగెడుతుంది. ఏమిటో తెలుసా? వాటి స్వరం అవి మాత్రమే ఎరుగుతాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఈ రోజు మీకు నేను చెప్పేది ఏమిటో తెలుసా? నేను చెప్పేది ఒకటే ఈరోజు మీకు. అదేమిటంటే, నీకు స్వరము వినిపిస్తుందంటే నువ్వు ఆయన గొర్రెవు అని ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన స్వరం నీ దగ్గరికి వచ్చి, నాకు బిడ్డ నువ్వు ఎంతకాలం నాకు దూరంగా ఉంటావు, నువ్వు చేస్తున్న తప్పు అని నీకు తెలుసా, నువ్వు నా దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని నీ హృదయంలోకి నన్ను అంగీకరించాలని నీ యొక్క హృదయం ఒప్పిస్తూ ఉండగా నువ్వు గుర్తించాలి, నువ్వు ఆయన గొర్రెవని. ఎందుకంటే ఆయన గొర్రెలు పరిశుద్ధులు వస్తారు, వారు యేసు వస్తాడు, పరిశుద్ధులు తీసుకొని పోతాడు అని. అంటే నేనున్నా, బ్రదర్ ఉన్నారు, చెప్పిన వాడు ఉన్నాడు. ఆయనకి పరిశుద్ధుల్లో నేను ఒకడిని అవ్వాలి, నాలో పరిశుద్ధత లేదు ప్రభువా అని ఏడ్చాడు ఆయన. నేను అదే విన్నా. నేను రెండో రోజు వచ్చి, ఏంట్రా సిగరెట్కి రావట్లేదా అన్న. నేను ఉన్నా, ఆయన ఉన్నాడు, ఒకటే స్వరం, ఇద్దరు విన్నాం. కానీ ఆ వ్యక్తి విన్నాడు, ఈ వ్యక్తి వినలేదు. అంటే అర్థమేంటో తెలుసా? అది ఎందుకు విందంటే అది దేవుని గొర్రె కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మాట నీ దగ్గరికి వచ్చింది. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. అది ప్రేమ మాట. ఏమిటండి నా సహోదరి సహోదరుడా? ఆయన నీ కొరకు ప్రాణము పెట్టాడు. ఎందుకు? నీ పాపాలకి ప్రాణము ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించాడు. ఆయన నీ దగ్గరికి, నీ హృదయంలోనికి రాగానే నీ జీవితం మారిపోతుంది. దేవుని వలన నువ్వు పుట్టటము, ఆత్మ వలన పుట్టటము అంటే ప్రేమ వలన పుట్టటం. ఆ ప్రేమ ఏదో కాదు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం.
దేని కొరకు? నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టాను నేను. నా గొర్రెల కొరకు నా ప్రాణం. అదే ఆయన ప్రేమ. ఆయన ప్రాణం నీకు పెట్టింది. నువ్వు నీ యొక్క పాపమును విడిచి ఆయన దగ్గర ఒప్పుకొని విడిచి, ప్రభువా నన్ను నీ రక్తంలో కడిగి నా హృదయంలో ప్రభువా నువ్వు నివసించని నీ నోటితో నువ్వు ఆహ్వానించాలి. ప్రైజ్ ద లార్డ్. మన బ్రదర్ స్టీఫెన్ బ్రదర్ చెప్పారు, అన్న మీరు ఎంతసేపు అయినా వాక్యం చెప్పండి అని. నేను ఎంతసేపు చెప్పడానికి? నేను మీ సమయాన్ని వ్యర్థపరిచి ఈ కథలు, న్యూస్ పేపర్ న్యూస్, ఆ ఇంట్లో కథలు, ఆ జోకులు ఈ జోకులు చెప్పడానికి నాకు టైం లేదు. కారణం ఏంటో తెలుసా? నేను ఆయన యొక్క స్వరం చేత నింపబడ్డా. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. కాబట్టి ఈ దినాన నేను ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. నీకు ఆయా సందర్భాల్లో నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో పడుకొని చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చుగా, నువ్వు లేచి బైబిల్ చదవచ్చుగా, నువ్వు ప్రార్థన చేసుకోవచ్చుగా. ఎందుకు వాళ్ళతో నువ్వు ఉంటావు? నువ్వు వేరుగా వాళ్ళతో ఉండకుండా వాళ్ళని ప్రేమించు, కానీ నువ్వు పక్కకు రావచ్చు కదా ఆ విషయాల్లో. ఎందుకు నువ్వు ఆ స్నేహం, ఎందుకు నువ్వు ఆ యొక్క విషయాలు చేస్తున్నావు అని నీ వెనక ఒక స్వరం, దేవుని వైపుకి తిరుగు. ప్రభువు నిన్ను ప్రేమించేవాడని నీ దగ్గరికి వచ్చే కారణం నువ్వు ఆయన గొర్రెవు కాబట్టి. ఈ దినాన నువ్వు ఆయన గొర్రెవు కాబట్టి ఆమేన్. ఇప్పుడు ఆ గొర్రెగా ఆయన సన్నిధిలోకి, ఆ గుంపులోనికి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం. అర్థమైన వారు చేరుపండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రభు నీ జీవితాన్ని మార్చడానికి ఆమేన్, తన కుమారుడిగా తన కుమార్తెగా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన మన మధ్య, తన గొర్రెల మధ్య నడుచుచున్న గొర్రెల కాపరి ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మనం దేనిని బట్టి పుడతామండి? ఆయన ఆత్మ లేదా ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఏమిటో తెలుసా? నీ కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. గాల్లో వదిలేద్దాం ఆయన ప్రాణాన్ని? కాదు. నీ కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి నీ ప్రాణాన్ని కడగమని ప్రభుని అడుగుతాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్నవాడిని 7వ తరగతి చదువుకుంటున్నాను. మాస్లోమణి గారు మంగళగిరి జూనియర్ కాలేజీలో మీటింగ్స్ పెట్టారు. మాస్లోమణి గారు అంటే మీ అందరికీ తెలుసు, పెద్ద దైవజనుడు. మీటింగ్ పెట్టారు. మనకి దేవుడు తెలియదు కదా. మనం క్రిస్టమస్ భక్తులు, ఈస్టర్ భక్తులు, కొత్త బట్టలే మనకి తప్ప దేవుడు తెలియదు మనకి. ఆమేన్. నేను హై స్కూల్ ముందు నడుచుకుంటూ వెళ్తున్నాను. మాస్లోమణి గారు మీటింగ్ పెట్టారంటే నేను కూడా మీటింగ్ ఆ కాంపౌండ్లోకి వెళ్ళాను, ఆ హై స్కూల్ కాంపౌండ్లోకి. అప్పుడు మాస్లోమణి గారు మాట అన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారిని మీ యొక్క హృదయాల్లోనికి అంగీకరించేవారు మీ చేతులు ఎత్తండి అన్నారు. దగ్గర ఒక 1000 మంది ఉన్నారు. ఒక్కడు కూడా చెయ్యెత్తలా. నేనే చెయ్యెత్తా. కారణం ఏంటో తెలుసా? నాకు యేసు ప్రభు అంటే తెలీదు. ఆమేన్. నాకు యేసు ప్రభు యొక్క రక్షణ అంటే తెలీదు. కానీ నా లోపల నాకు ఒకటి ఉంది, ఆయన నా దేవుడు అనే ఒక ఒప్పుకోలు ఉంది. నాకేం తెలియాలి వెంటనే వాడు వచ్చి మక్కుతా ఉన్నారు, ప్రసన్న మీ తమ్ముడు ఒక్కడేనే మీటింగ్ అంతట్లో చెయ్యెత్తాడు. నేను చెయ్యెత్తు చూస్తున్నా, ఎవరు ఎత్తలా, నేను ఒక్కడనే ఎత్తా. అబ్బో మనకేంటో ఎంత భక్తి వచ్చేసింది అనుకున్నా. నా జీవితం ఏమి మారలా చెయ్యెత్తినంత మాత్రాన. నా జీవితం 92లో మారింది. కానీ గుర్తేమిటో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నప్పుడల్లా నా హృదయం అటువైపుకు చూపిస్తుంది. దేవుడు మాట్లాడుతున్నప్పుడల్లా నా హృదయం అటువైపుకు చూపిస్తుంది. ఈరోజు వాటన్నిటిని బట్టి నేనేం చెప్తానో తెలుసా? అలా చూపించే వ్యక్తివిగా నువ్వు ఉన్నావా? దేవుని గొర్రెవు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. దేవుని గొర్రెవు నువ్వు. ప్రభువా నా యొక్క హృదయాన్ని రక్తంలో కడుగు. ఆయన అందరి కోసం వచ్చిన వాడు అంటారు, కానీ ఆయన గొర్రెల కోసమే వచ్చాడు. ఆయన గొర్రెలకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, తోడేళ్లకు పెట్టడానికి రాలా. దేవునికి స్తోత్రం. నేను పరిశుద్ధంగా ఉండాలి, నా దేవుడి యొక్క మార్గాల్లో నేను నడవాలి, నా పాపము కడగబడాలి, నేను దేవునికి ఇష్టం లేని విధంగా జీవించకూడదు. నన్ను నీ లోపల దేవుని వాక్యం వింటూ ఉండగా కలిగినప్పుడు నువ్వు ప్రభుని హృదయంలోకి పిలువు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను సంధిస్తాడని నేను అదే చెప్పింది. ఒక రోజున ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి,
యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు మృతి చెందాడని విశ్వసిస్తున్నామంటే 7వ తరగతిలోనే నమ్మాను. మరి జీవితం మారలా. కారణం ఏంటో తెలుసా? 10:9-10 ప్రకారం, రోమా 10:9-10 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన యెడల నువ్వు రక్షింపబడతావు. నోటితో ఒప్పుకో, హృదయమందు విశ్వాసము నీతికిను, నోటితో ఒప్పుకొనుట రక్షణను కలగజేస్తూ ఉంది. అంటే ఒక మనిషి యేసు ప్రభుని రుచి చూడాలి అంటే వాడు హృదయమందు విశ్వసించి వాడు నోటితో ప్రభువుని అంగీకరించాల. కారణం ఏమిటంటే యేసు ప్రభు ఎవరిని బలవంతం చేయడం. మనందరం లేచి నిలబెడదాం. అయ్యా ఇంకొంచెం చెప్పయ్యా అంటే ఐఎమ్ సారీ, లేచి నిలబెడదాం. హల్లెలూయా. ప్రభు బిడ్డగా పుట్టుట అది మనుషుల వల్ల అయ్యేది కాదు, కానీ ఈ దినాన అది ఉచితంగా నీకు దేవుడు చేసే కార్యం. అందరూ కళ్ళు మూయండి. దేవుడు మీరే పెద్ద పెద్ద ప్రార్థనలు చేయకండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. జస్ట్ ఒక విషయం, నీ జీవితాన్ని దేవునికి ఇష్టమైన జీవితంగా మార్చుకోవాలని ప్రభువు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని గురువని. కళ్ళు మూయండి, నా మాటలు జాగ్రత్తగా వినండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. మీ యొక్క హస్తాన్ని ప్రభు వైపు చూపండి. ఈ రోజున నువ్వు దేవుని గొర్రెవు అని ప్రభు మాట్లాడుతున్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ప్రభువా నన్ను క్షమించి నీ రక్తంలో నా హృదయాన్ని కడుగని నువ్వు చెప్పు. దీంట్లో పెద్ద చమత్కారం ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రభు సన్నిధిలో మీరు దేవుని వల్ల పుట్టబోతూ ఉన్నారు, ప్రేమ వల్ల పుట్టబోతున్నారు. ప్రభువా నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, ఎక్కువ తీసాయి. ప్రభువా నా కొరకు ప్రాణం పెట్టావు. ప్రభువా నా కొరకు ప్రాణం పెట్టావు. నిన్ను ప్రభువా నన్ను నీ రక్తంలో కడుగు, నా హృదయంలోనికి రా ప్రభువా. ఈ 2 మాటలు ఈ రోజు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా, నా జీవితాన్ని మార్చినవి 2 మాటలు. ఈ 2 మాటలు నీలో కార్యం ఈ రోజు దేవుడు చేయను గాక. హల్లెలూయా. ప్రభువా నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు. ప్రేమ వలన పుట్టడం అంటే ఇది. దేవుని గొర్రెవు నువ్వని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం, స్తోత్రం. దేవుని గొర్రెవు నువ్వని దేవుడు చెప్తున్నాడు. ఓ గాడ్, నిన్ను ఎవరు కూడా ఆయన స్వరానికి దూరం చేయలేరు. ఇక్కడ కాకపోతే ఇంకొక చోట నువ్వు పట్టబడతావు. ఎందుకంటే ఆయన స్వరం నీకే తెలుస్తుంది, నీ పక్కనున్న వాడు విన్నా వాడికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. There is a move of the Spirit of God. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభువుని అంగీకరించడానికి ఆటంకమైన పాతాళపు ద్వారాలను నేను కూలద్రోస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నా కొరకు ప్రాణం పెట్టావయ్యా అని ఆయనకి చెప్పండి. హల్లెలూయా. నా కొరకు ప్రాణం పెట్టావయ్యా అని ఆయనకి చెప్పండి. నాన్న నా కొరకు ప్రాణం పెట్టావు. నేను మహా ఉంటే 2 నిమిషాల కంటే ఎక్కువ ప్లాట్ఫామ్ మీద ఉండను. మీరు అనుకోవచ్చు నేను కొనసాగుతూ మాట్లాడతానని. లేదు. హల్లెలూయా. దేవుని గొర్రె పిల్ల, నా కోసం నువ్వు ప్రాణం పెట్టావయ్యా అని నేను చెప్పే వరకు నువ్వు ఆపొద్దు. నీ హృదయంలో ధ్యానించు, నీ నోటితో చెప్పు, నా కోసం ప్రాణం పెట్టావయ్యా. నన్ను కడగటానికి నీ రక్తం కాచావయ్యా. నేను ఆపమనే వరకు నువ్వు ఆపవద్దు. ఇవి 2 తప్ప వేరేది చెప్పొద్దు. ఆయన గొర్రెలు ఆయన స్వరం వినును గాక నేను చెప్పటంలా సృష్టికర్త చెప్పాడు అంటే అది జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా కోసం ప్రాణం పెట్టావయ్యా. నీ రక్తంలో నా హృదయాన్ని కడిగయ్యా. అందరూ గుంపంతా ఈ మైక్ ద్వారా వింటున్న గ్రామాలందరూ నా హృదయాన్ని నీ రక్తంలో కడిగయ్యా. అది ప్రేమ వలన పుట్టటం, ఆత్మ వలన పుట్టటం, దేవుని వలన పుట్టటం, దేవుని కుమారులుగా మార్చబడటం. అదే
నా హృదయాన్ని నీ రక్తంతో కడుగయ్యా, నా హృదయాన్ని నీ రక్తంతో కడుగయ్యా. దేవుని బలమైన దీవెన సన్నిధి మిమ్మల్ని కమ్మును గాక. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. నువ్వు నా ప్రభువుడుగా నా హృదయంలోనికి రా తండ్రి, నువ్వు నా రక్షకుడుగా నా హృదయంలోనికి రా ప్రభు. ప్రతి ఒక్కరు చిన్నవారి నుండి పెద్దవారి వరకు నా దేవుడుగా నా హృదయంలోనికి రా ప్రభు. హల్లెలూయా. 92వ సంవత్సరంలో ఇదే నా జీవితంలో మాట్లాడిన పదాలు 2025లో అనేకుడి జీవితాలు మార్చుటకు ప్రభువు నాకు కృపించాడు. అవే మాటలు మీకు నేను చెప్తూ ఉన్నాను. నన్ను ప్రేమించి నీ రక్తం కార్చావు, దానికి నేను అర్హుణ్ణి కాదు. నా హృదయాన్ని కడిగి నా హృదయంలోనికి రా ప్రభు, నా హృదయంలోనికి రా ప్రభు. ఈ క్షణంలో నేను దేవుని బిడ్డగా పుడుతున్నావు. హల్లెలూయా. అందరం చప్పట్లు కొడదాం దేవునికి. ఈ క్షణంలో నేను దేవుని బిడ్డగా పుడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయంలోనికి నా రక్షకుడుగా నువ్వు రా ప్రభువా, నా హృదయంలోనికి నా రక్షకుడుగా నువ్వు వర్షించుదేవా. థ్యాంక్ యూ గాడ్. నా హృదయంలోనికి నువ్వు వచ్చినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ గాడ్, ఐ థ్యాంక్ యూ గాడ్, ఐ థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా. మారేషెనరియా సకా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. నీ గొర్రెలు ఎంత చీకటిలోనికి వెళ్ళినా ఆ కాపరి స్వరము, ఆ కాపరి ప్రేమను గుర్తిస్తాయి. అవి పాపపు ఊబిలో నుండి ఒక్కసారి బయటకు దూకుతాయి. అదే ఈ రోజుకి నువ్వు చేస్తున్నావు. స్తోత్రం. నీ స్థితి ఏదైనా ఆయన్ని నీ దేవునికి అంగీకరించి, ప్రభువా నన్ను నీ రక్తంలో కడిగి, ఈ దినం నుండి నువ్వు నా దేవుడు. ఈ మీటింగ్ కి నేను ఒక విధంగా వచ్చాను. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నీ గొర్రెగా వెళ్తున్నానయ్యా, నీ గొర్రెగా వెళ్తున్నాను ప్రభువా, నన్ను నువ్వు నడిపించు. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. దైవజనులందరూ మన చేతులు చూద్దాం సంఘం వైపు. హల్లెలూయా. మీ ఆత్మలో ప్రార్థన చేయండి, మీ గర్భంలో నుంచి ప్రార్థన చేయండి. మీ గర్భంలో నుంచి వారి కొరకు చేసే ప్రార్థన వాళ్ళల్లో దేవుని ఆత్మ వలన జన్మ కలుగును గాక. తల్లి గర్భంలో వచ్చిన నొప్పి, ప్రసవ వేదన బిడ్డను కడినట్లు దైవజనుల యొక్క గర్భంలో నుంచి వచ్చిన ప్రసవ వేదన మీరు దేవుని రాజ్యంలో పుట్టుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. అందరూ ఎవరైతే ఈ రోజు నా హృదయంలోనికి ప్రభువుని నేను అంగీకరించాను అన్నవారు మీ అందరూ మీ చేతులు ఎత్తగా, అటువంటి వారికి దైవజనులు మేమందరం ప్రార్థన చేస్తాం. అయ్యా, ఈ దినాన ఆయన గొర్రెని నేను గుర్తించాను, నేను ఆయన నా హృదయంలోనికి రమ్మని పిలిచాను అని అన్న ప్రతి ఒక్కరు మీ కుడి చేతిని చూపితే నేను దైవజనులు మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ హస్త వారిని దర్శించును కాక, నీ ఆత్మ వారిని నింపును కాక, నీ యొక్క ప్రభు కృప వారి మీద నింపబడి ఉండును కాక. దేవా, నువ్వు వారిని దర్శించండి, వారితో మాట్లాడండి. నువ్వు వారి దేవుడు, వారి నీ ప్రజలు. మీ చేతులు కింద పెట్టండి. ప్రభుతో ఒక 6 నిమిషం 30 సెకండ్లు ప్రభుతో మాట్లాడండి. అయ్యా, ఏం మాట్లాడాలని నువ్వు అనొచ్చు. ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టావు. నా పక్కన వ్యక్తి విన్నారు, కానీ వారికి వినపడిందో లేదో కానీ నేనైతే నీ ప్రాణాన్ని బట్టి నన్ను కడగమని, నా హృదయంలోనికి నువ్వు రమ్మని, నా హృదయం స్పందిస్తుందయ్యా అంటే నేను నీ గొర్రెనయ్యా. నా చేయి పట్టుకొని నన్ను నడిపించయ్యా, నీ చేయి పట్టుకొని నన్ను నడిపించు దేవా. ఈ యొక్క బిల్లి గ్రహం గారు లేకపోతే గణపవరంలో ఉన్న యొక్క బిడ్డల యొక్క స్వరూప ముఖం మార్చబడను కాక. నీ దేవదూతల్ని సన్నిధిని కావలిగా ఈ గ్రామానికి నీ బిడ్డలకు విడుదల చేస్తాం.
యేసు రక్తాన్ని వీరి మీద ప్రోక్షిస్తూ నీ చేత ఏర్పాటు చేయబడిన వారు, ఈ రోజు ప్రేమను బట్టి పుట్టిన వారు, దేవుని ప్రేమను బట్టి పుట్టిన వారు, దేవుని ప్రేమను అన్ని మూలలకు మోసుకునే పాత్రలుగా నీ హస్తం వారి మీద నిత్యము నిలిచి ఉండును గాక. థ్యాంక్ యూ గాడ్. నిశ్శబ్దంగా ప్రభు సన్నిధిలో కూర్చున్నాం. థ్యాంక్ యూ గాడ్. ప్రైజ్ యూ ఫాదర్. హల్లెలూయా. You continue, brother. Thank you, God. Amen. ప్రభు సన్నిధిలో మీ చేతుల్ని అల్లాడించండి దేవుని వైపు. నేను మీ చేతులు చూడటం కొరకంటంలా there is a presence of God. దేవుని సన్నిధి. హల్లెలూయా. చల్లటి గాలి వచ్చినప్పుడు ఇట్లా కూర్చో, రెండు చేతులు ఎత్తి గాలికి చేతులు ఊపుతావు. ఆమేన్. అలాగే దేవుని సన్నిధిలో థ్యాంక్ యూ ఫాదర్, నీ సన్నిధిని బట్టి వందనాలు. ఈరోజు ప్రేమను బట్టి పుట్టిన వారు, ఆయన ప్రేమను అనేకులు లేక కొట్టుకులాడుతున్న జీవితాలకు నువ్వు మోసుకు వెళ్ళే పాత్రముగా దేవుడు నిన్ను మార్చుగాక. ఈ భూమి మీద విలువైన అమూల్యమైన పాత్ర, ఏ పాదాలు దేవుని స్వార్థను తీసుకుపోతాయో, ఏ హృదయం దేవుని ప్రేమను మోసుకొని పోతుందో, అలా మోసుకుపోవటానికి, ఆ ప్రేమను మోసుకుపోవటానికి ఆ ప్రేమను బట్టి పుట్టాలి. ఆ ప్రేమను బట్టి పుట్టటమే ఆయన పాపములు, ఆయన ప్రాణం నీ కొరకు చిందించి ఈ రోజున ప్రభువా నీ రక్తంలో నన్ను కడుగన్ను అడిగావే, అది ప్రేమను బట్టి పుట్టడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమను మోసుకు వెళ్ళకుండా ఈ భూమి మీద ఏ శక్తి నేను ఆపలేదు. గాడ్ బ్లెస్ యు. ప్రభువుకి మీ హృదయం నిండా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ యు ఫాదర్. ఐ లవ్ యు గాడ్. ఓ గాడ్, ఐ లవ్ యు. ఐ లవ్ యు ఫాదర్. దేవుని ప్రేమ మనుషుల్లో నివసించడానికి ఈరోజు సాయంత్రం వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. పరలోకములో ఉన్న దేవుని ప్రేమ మనుషుల్లో నివసించడానికి ఈరోజు సాయంత్రం వచ్చింది. థ్యాంక్ యూ గాడ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.